రాత్రంతా నిద్రపోలేదు. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఎలాగండి? నీరసపడిపోరు? నోట్లో థర్మామీటర్ పెట్టి మందులు రాసి వెళ్ళిపోతారు డాక్టర్. కడుపులో ఏదో ఒకటి పడాలి కదా, అప్పుడే కదా శక్తి పుంజుకుంటారు బావగారు. నా భర్త తిండి తినక నీరసపడలేదు. నువ్వు తిన్నదరక్క తికమకగా మాట్లాడుతున్నావు. ఏం జరిగిందో తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నా. అంతేలే అక్క, మేమేమన్నా అన్నావనుకో అన్నాము అని అంటావు. ఇంకో మాట చెప్పనా, ఈ మందులు సూదులు ఈ రోగాలు ఇన్ని బాధలు పడలేమక్క. పాపం బావగారు ఎలా భరిస్తున్నారో ఏమిటో. ఏం బావగారు? నిన్న రాత్రి ఫంక్షన్లో షాంగ్లేర్ ఊడి పట్టడం, ఆ తర్వాత ఒక న్యూసెన్స్ జరగడం, ఇవన్నీ నాన్నగారి కళ్ళ ముందే జరిగాయి. అందుకే నాన్నగారు డిస్టర్బ్ అయినట్టున్నారు. భయపడితే వణుకు, బాధపడితే జ్వరం కామన్గా వస్తాయిలేవయ్యా. ఏమంటావక్క? తన చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తారోనన్న భయం, ఎన్నాళ్లైనా తనకు తగ్గలేదన్న బాధ ఆయన్ని పట్టి పీడిస్తున్నాయి. చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారక్క? సేవ చేయడం తప్ప. తప్పించేస్తారేమో అన్న అనుమానం ఉందేమో. మావయ్య గారికి రాని ఆలోచనలు మనం మాటల్లో అనుమానంగా అనుకోవడం మనకే అవమానం అత్తయ్యా. ఇవన్నీ కాదు కానీ ఇంట్లో నుండి భూమి వెళ్ళిపోయినందుకే నాన్నగారు ఇలా అయిపోయారనుకుంటా. భలే వాడివయ్యా. అదేమైనా మన మనిషా లేక పని మనిషా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని బాధపడిపోవడానికి? శ్రీపతి చెప్పిందే అక్షరాల నిజం. భూలక్ష్మి కోసమే ఆయన ఆరాటపడుతున్నారు. ఆయన ఆరాటం నీకు మమకారం, మధ్యలో మాకే గుణపాఠం. అది దొంగ అన్న విషయం లీక్ అయ్యేలోపు 5 లక్షల విలువైన వజ్రాల గాజుల్నే ఎత్తయ్యబోయింది. తీరా దొంగది అంటే నువ్వేమో అది మంచిది అన్నట్టు మౌనంగా ఉంటావు. ఏదైనా అంటే మమ్మల్ని అనంటావు. ఏం చేస్తాం? హరి ఓం తత్సత్. సరేలేక అయితే బావగారు భూమి కోసమే బాధపడుతున్నారు అంటావు. తిరిగి రమ్మంటే మటుకు వస్తుందా? నిజమే, మన సావాసమే వద్దని దండం పెట్టి వెళ్ళిపోయింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.